అందరికీ స్వాగతం. మొన్న ఆదివారం జరిగిన అంటే ఫిబ్రవరి 9 జరిగిన మ్యాచ్ లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ రెండో వన్డేలో భారత్ విజయం సాధించింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన కెరీర్ లో 32వ సెంచరీ అయితే సాధించడం జరిగింది. శతకొట్టిన రోహిత్ శర్మ కేవలం 76 బంతుల్లోనే 100 పరుగులు చేసి 119తో 90 బాల్లో అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ తన శతకంలో 12 బౌండరీలు 7 సిక్స్ల సాయంతో 90 బంతులకు 119 చేయగలిగాడు. అలాగే రోహిత్ శర్మకు తోడుగా శుభ్మన్ గిల్ 60, విరాట్ కోహ్లీ తన పేలర్ ఫామ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. కేవలం 5 పరుగులకే 8 బాళ్లలో అవుట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ 44 నాట్అవుట్, అక్షర్ పటేల్ 41, కేఎల్ రాహుల్ 10, హార్దిక్ పాండ్యా 10, చివరిగా జడేజా 11 రన్నులు కొట్టి మ్యాచ్ ను విజయ తీరాలకు చేర్చారు. దీంతో 44.3 ఓవర్లోనే ఇండియా విజయం సాధించింది. రోహిత్ శర్మ తన ఇంటర్నేషనల్ కెరీర్ లో 49 సెంచరీలు చేశాడు. అందులో 32 సెంచరీలు వన్డే ఇంటర్నేషనల్ కాగా 12 టెస్టులు, 5 T20లు. ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. భారత్ ఇంకా 4 వికెట్లు ఉండగానే అంటే 308కి 6 వికెట్లు కోల్పోయి కేవలం 44.3 ఓవర్లనే లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో సిరీస్ 2.0తో ఇండియా లీడ్ చేసి సిరీస్ ని కైవసం చేసుకోవడం జరిగింది. గత సిరీస్ లో వైఫల్యాల నేపథ్యంలో రోహిత్ శర్మ సెంచరీ కొట్టి తన మీద ఉన్న ప్రెజర్ ని దించుకున్నాడు. కెరీర్ లో 32వ సెంచరీ సాధించాడు. ఈ సెంచరీ ద్వారా విమర్శకులు కూడా సమాధానం ఇచ్చాడు. ఇలాగే మంచి ఫామ్ లో ఉండాలని కోరుకుందాం. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ అయితే ఒక రికార్డు బద్దలు కొట్టడం జరిగింది ఫ్రెండ్స్. అత్యధిక సిక్స్లు బాదిన షాహిద్ అఫ్రిది తర్వాత రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. షాహిద్ అఫ్రిది 351 సిక్స్లతో మొదటి స్థానంలో ఉండగా రోహిత్ శర్మ 338 సిక్స్లతో రెండో స్థానంలో, క్రిస్ గైల్ 331 సిక్స్లతో, సనత్ జయసూర్య 270 సిక్స్లతో 4వ స్థానంలో ఉన్నారు. ఇది కూడా ఒక రికార్డ్ అయితే నెలకొల్పాడు రోహిత్ శర్మ. ఈ పిక్చర్ లో మీరు చూడొచ్చు రోహిత్ శర్మ లాస్ట్ 10 ఇన్నింగ్స్ లో అంటే వన్డే ఇంటర్నేషనల్స్ లో 87, 4, 40, 61, 47, 47, 58, 64, 35, 2. ఇంగ్లాండ్ తో 3వ వన్డేలో ఇండియా గెలిచాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సిరీస్ ని 3-0తో ముగించాలని కోరుకుంటూ, అలాగే రోహిత్ శర్మ ఇంకా మంచి ఇన్నింగ్స్ ఆడాలని ఆశిస్తూ, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చేసే ప్రతి లైక్ మాకు మోటివేషన్ గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.